బెంగాల్లో చేసిన అరాచకం వెనకాల ఉన్నటువంటిది. అక్కడ ముస్లిం సామాజిక వర్గాన్ని మొత్తాన్ని రెచ్చగొడుతూ ఇస్లామిక్ పార్టీ అని కాకుండా ఎంఐఎంలతో పొత్తులు, అట్లాగే ఇతర ముస్లిం సంఘాలతో, ముస్లిం పార్టీలతో పొత్తులు పెట్టుకుని నడుపుతూ సెక్యులర్ ఫ్రంట్ అనే పేరుతో, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనేటటువంటి పేరుతో నడుస్తున్నటువంటి మోతబరీ క్యాండిడేట్ మౌలానా షహజాన్ అలీ అనేటటువంటి అతనితో పాటు 18 మంది మీదన ఇప్పుడు కేసులు పెట్టింది పోలీస్ శాఖ. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళందరినీ విచారించబోతోంది. మాల్డాలో జరిగినటువంటి ఘర్షణ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో జడ్జిలని నిర్బంధించి 9 గంటల పాటు సర్చ్ చేయనీయకుండా, తప్పుడు ఓటర్లని తీయనీయకుండా అడ్డుకునే కుట్రకి పాల్పడ్డారు. వాళ్ళ మీదన ఇప్పుడు 18 మంది మీద కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. ఈ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. అంటే ఈ అరాచకం వెనకాల ఈ ఇద్దరూ కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ అయినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం తృణమూలు కదా, ఎందుకని చేయాలి అంటే వీళ్ళందరూ ఒకటే, ఒకే తాను మొక్కలు, పైకి ఒకళ్ళకొకళ్ళు శత్రువులా నటిస్తూ అందరూ కలిసి ఉండి హిందువులను ఎదగనీయకుండా చేసే అరాచకాలు చేసే బ్యాచ్, రౌడీజం ఎవరెక్కువ చేస్తారని తెలుసుకునే బ్యాచ్ అనమాట. ఇప్పుడు కేసులు విచారణలో తేలింది.